హిరణ్యకశిపుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ఎత్తాడని మనందరికీ తెలుసు. కానీ రాక్షస సంహారం పూర్తయిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదు. ఆ ఉగ్రరూపం దాటికి విశ్వం మొత్తంలో ప్రళయం సంభవించే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ భగవంతుడి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి పరమశివుడు స్వయంగా సగం పక్షి, సగం సింహం, సగం మనిషి రూపంలో ఉన్న ఒక అత్యంత భయంకరమైన అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది. అదే శరభేశ్వర అవతారం. విష్ణుమూర్తికి పరమశివుడికి మధ్య జరిగిన ఆ మహా సంగ్రామం ఏంటి? విశ్వాన్ని కాపాడడానికి శివుడు ఏం చేశాడు? ఈ రోజు మనం చూడబోయే అత్యంత అరుదైన పౌరాణిక కథ ఇదే. కథలోకి వెళ్లే ముందు కామెంట్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. నరసింహస్వామి గోళ్లతో హిరణ్యకశిపుడి పొట్టను చీల్చి రాక్షస సంహారం ముగించాడు. కానీ ఆ రాక్షసుడి రక్తం సోకడం వల్ల మరియు లోకాల్లో ఉన్న అధర్మాన్ని చూసి స్వామిలోని ఉగ్రత తగ్గలేదు. సూర్యచంద్రులు సైతం ఆ వేడికి తట్టుకోలేకపోయారు. దేవతలు, దిక్పాలకులు నరసింహస్వామి రూపాన్ని చూసి భయంతో వణికిపోయారు. చివరకు ప్రహ్లాదుడు వచ్చి స్తుతించినా, లక్ష్మీదేవి వచ్చి ప్రార్థించినా కోపం చల్లారలేదు. ఉగ్ర నరసింహుడి గర్జనలకి 14 భువనాలు ఊగిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే సమస్త సృష్టి బూడిదైపోతుందని గ్రహించిన దేవతలందరూ వైకుంఠం నుంచి కైలాసానికి పరిగెత్తి పరమశివుడిని వేడుకున్నారు. దేవతల ఆవేదన విన్న పరమశివుడు మొదట తన వీరభద్ర రూపాన్ని పంపాడు. కానీ నరసింహస్వామి ఉగ్రత ముందు అది పనిచేయలేదు. దాంతో సృష్టిని కాపాడడానికి పరమశివుడు ఒక అత్యంత దివ్యమైన, విచిత్రమైన రూపాన్ని ధరించాడు. అదే శరభ రూపం. ఈ శరభేశ్వరుడికి 8 కాళ్లు, 1000 చేతులు, గరుత్మంతుడి కంటే పదునైన రెక్కలు, సింహాన్ని తలదన్నే భయంకరమైన శబ్దంతో కూడిన నోరు ఉన్నాయి. ఆ భయంకరమైన రూపంతో శరభేశ్వరుడు ఆకాశం నుంచి నేరుగా నరసింహస్వామి ముందుకు వచ్చి పడ్డాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు అవతారానికి, పరమశివుడి అవతారానికి మధ్య ఒక మహా సంగ్రామం మొదలైంది. నరసింహస్వామి తన గోళ్లతో శరభేశ్వరుడిపై దాడి చేయగా, శరభేశ్వరుడు తన సుదీర్ఘమైన రెక్కలతో నరసింహస్వామిని చుట్టేసి ఆకాశంలోకి తీసుకెళ్లాడు. ఆ రెక్కల నుంచి వీచిన గాలికి నరసింహస్వామిలోని ప్రళయాగ్ని ఉగ్రత కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభమైంది. అయితే కొన్ని పురాణాల ప్రకారం నరసింహస్వామి శరభేశ్వరుడిని ఎదుర్కోవడానికి 2 తలలు ఉన్న గండబేరుండ పక్షి రూపాన్ని ధరించారని, ఆ తర్వాత ఆ 2 దివ్యశక్తులు ఒకదానికొకటి పోటీపడి చివరకు ఒకరి దివ్యత్వాన్ని మరొకరు గ్రహించారని చెప్తారు. శరభేశ్వరుడు నరసింహస్వామిని తన కౌగిలిలో బంధించి ప్రశాంతమైన శివమంత్రాలను ఉచ్చరించాడు. శరభేశ్వరుడి స్పర్శతో నరసింహస్వామిలోని రాక్షస రక్తం వల్ల కలిగిన ఉగ్రత అంతరించిపోయింది. శ్రీ మహావిష్ణువు తన నిజ రూపంలోకి వచ్చి, హో శంభో, జగత్తును కాపాడడానికి నీవు ధరించిన ఈ శరభరూపం అత్యంత పూజనీయం అని పరమశివుణ్ణి స్తుతించాడు. పరమశివుడు కూడా నరసింహస్వామి దైవత్వాన్ని మెచ్చుకొని తన కైలాసానికి వెళ్లిపోయాడు. శైవ, వైష్ణవ పురాణాల్లో వర్ణించిన ఈ శరభేశ్వర ఘట్టం హరి మరియు హరుడు ఒకటేనని, లోక కళ్యాణం కోసం వారు రకరకాల లీలలు చేస్తారని నిరూపిస్తుంది. ఎంతో అరుదైన ఈ పౌరాణిక రహస్యం మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎవరూ చెప్పని పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్. ఓం నమో నారాయణాయ.